జగనన్న భూరక్ష పథకం బోగస్ అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చిత్తూరు జిల్లాలోని ఐనంబాకంలో తన సొంత భూమికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం, సర్వే సిబ్బంది నాటిని రాళ్లను నారాయణ పరిశీలించారు. జగనన్న భూరక్ష అంటూ రైతులకు ఇస్తున్న పాసు పుస్తకం దేనికి పనికిరాదన్నారు. జగన్ బొమ్మ ముద్రించి 100 కోట్లు ఖర్చు చేశారని అన్నారు నారాయణ. జగన్ సర్కార్ ఇస్తున్న పాస్ పుస్తకాల్లో బొమ్మ కనిపిస్తుంది తప్ప దేనికి పనికిరాదన్నారు నారాయణ. భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్ లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేయని సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది